హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలజ ఏంజల్స్ అండి. ఈరోజు నేను మీకు మిల్క్ షేక్ చేసి చూపిపోతున్నానండి. ఓరియో మిల్క్ షేక్ అండి. ఓరియో బిస్కెట్లతోటి మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తున్నానండి. ఓరియో బిస్కెట్లు తీసుకున్నాను నేను, ఒక చిన్న 2 ప్యాకెట్లు తీసుకున్నాను. 10 రూపాయల ప్యాకెట్లు 2 తీసుకున్నాను. ఇవిగండి మీకు చూపిస్తున్నాను చూడండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. సమ్మర్ సీజన్ కదా, పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళకి హెల్త్కి కూడా మంచిదండి. సమ్మర్లో కూడా బాగుంటుందని చెప్పేసి ప్రిపేర్ చేశాను చూడండి. ఇదిగోండి ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు 2 తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత చక్కెర మనకి స్వీట్ సరిపడా చూసుకొని వేసుకోవడమేనండి. నేను 2 ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి ఒక 5 స్పూన్లు చక్కెర వేసుకున్నాను. 5 స్పూన్లు చక్కెర వేసుకొని పాలు వేసుకుంటున్నానండి. నేను పాలని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టానండి. చూసారా, అదిగోండి గడ్డ కూడా కట్టాయి. అలా ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని విడిగా ఉన్న పాలు వరకు కొన్ని వేసి ముందు మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. గడ్డగట్టిపోయాయి. కాగబెట్టి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టి అదిగోండి అలా గడ్డగట్టాయి. కొన్ని పాలు వేసి ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నాను, మీకు చూపిస్తాను. చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి నేను మిక్సీ పట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. చూసారా అలా థిక్గా మిక్సీ అలా అయిందో. ఇది థిక్గానే ఉంటుందండి. మనం ఓన్లీ మిల్క్తోనే చేస్తాను. నేను ఇంకా వాటర్ అయితే యాడ్ చేయను. ఇదిగోండి గడ్డలు కట్టాయి కదా, ఆ గడ్డలను కూడా నేను దీనిలోనే యాడ్ చేస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా బాగా తాగుతారండి. ట్రై చేయండి. సమ్మర్లో చాలా మంచిదండి పిల్లలకి. నేను వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నానండి. వెనీలా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనమాట, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. నేను ఒక 4-5 స్పూన్స్ వేసుకుంటున్నానండి. నేను చేసేది ఒక 4-5 మెంబర్స్కి సరిపోతుందండి. నేను కొంచెం పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. చేసి మీకు చూపిస్తాను చూడండి. వెనీలా ఐస్ క్రీము, పాలు, గడ్డగట్టిన పాలు కూడా వేసాను. వేసి ఇదిగోండి చూడండి అలాగే బాగా థిక్గా వచ్చింది. చూసారా, మీకు చూపిస్తాను. నేను గ్లాసులో వేసి ఈ కన్సిస్టెన్సీని కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి గ్లాసులో వేస్తున్నాను. అదిగోండి బాగా థిక్గా ఉంటుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. ఓరియో మిల్క్ షేక్ అండి, పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. సమ్మర్లో చాలా మంచిదండి పిల్లలకి. రోజుకో వెరైటీగా మీరు మిల్క్ షేక్ కానీ అలా పైన కొంచెం హార్లిక్స్ వేస్తున్నాను. హార్లిక్స్ వేసి గార్నిష్ కోసం నేను హార్లిక్స్ వేసానండి. హార్లిక్స్ వేసి ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నాను. వెనీలా ఐస్ క్రీమ్ అండి, కొంచెం యాడ్ చేసుకొని. చూసారా చాలా బాగుంది కదా. ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. ఐస్ క్రీమ్ వేసుకొని దీనిపైన ఒక జీడిపప్పు, బాదం పప్పు పెడుతున్నానండి. చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి త్వరగా చేసుకునే ఐటమ్. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చాలా మంచిది. ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.